ఈ మూవీలోని 'గ్రిష' అనే ఒక పెద్ద పోరంబోకుంటాడు. కానీ అతనే ఈ మూవీ లాస్ట్‌లోని మంచివాడి కింద మారతాడు. ఒక అమ్మాయి వల్ల అతని జీవితమే చేంజ్ అవుతుంది. అసల అతనికి ఎంత మార్పు ఎలా వచ్చింది? అతని జీవితంలో ఏం జరిగింది? అనేదే ఈ మూవీ స్టోరీ. ఈ మూవీలోని మంచి లవ్ స్టోరీ ఉంటుంది. అలాగే మనుషులందరూ తెలుసుకోవాల్సిన మంచి మెసేజ్ ఉంటుంది. అందుకే ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ సీన్‌లో మనకి 'గ్రిషా'ని చూపిస్తారు. ఇతను రష్యాలోని అత్యంత ధనకుడైన ఒక వ్యక్తి కొడుకు. ఈ 'గ్రిష' అసల కుదురుండేవాడు కాదు. నైట్ క్లబ్స్ లోని పబ్స్ లోని ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఇష్టం వచ్చినట్టు రోడ్డు పైన అసలు ఒక్క రూల్ కూడా పాటించకుండా అల్లరి చిల్లరగా రోడ్డు పైన తిరుగుతూ ఉంటాడు. అదే రోజు నైట్ ఇతను రోడ్డు పైన కార్ ని చాలా ఫాస్ట్ గా తోలుకుంటూ వెళ్తాడు. ఒక ట్రాఫిక్ పోలీసు ఇతని కార్ ని ఆపుతాడు. కానీ ఇతను మాత్రం ఆ ట్రాఫిక్ పోలీస్ మొహం పైనే డబ్బుని విసిరి కొట్టి కార్ ని అక్కడి నుంచి తీద్దామని అనుకుంటాడు. కానీ ఆ ట్రాఫిక్ పోలీసు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళటం కుదరదు అని అంటాడు. ఇంకా ఇతను ఆ ట్రాఫిక్ పోలీసుని లైట్ గా గుద్దిచ్చి కారు పైన వేసుకుని చాలా స్పీడ్ గా కార్ ని తోలుకుంటూ ఒక ప్లేస్ లో ఆ పోలీసుని పడేస్తాడు. అందువలన పోలీసులందరూ ఇతన్ని జైల్లో పెడతాడు. ఇంకా ఇతని తండ్రి తనకు తెలిసిన ఒక పోలీస్ ఆఫీసర్ తో తన కొడుకుని జైలు నుంచి విడిపించడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్తాడు. ఇతను రష్యాలోని చాలా డబ్బున్నవాడు. ఇంకొక వైపు జైల్లోని 'గ్రిష' చాలా వర్షగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. 'గ్రిష' వాళ్ళ నాన్న దగ్గరికి పోలీస్ ఆఫీసర్ వచ్చి మీ కొడుకు చాలా వర్షగా తయారవుతున్నాడు. ఒక ట్రాఫిక్ పోలీస్ మీద నుంచి మీ కొడుకు కార్ ని డ్రైవ్ చేసుకుని తీసుకువెళ్ళాడు. మీ కొడుకుని కొద్దిగా అద్దుల్లో పెట్టుకోండి లేకపోతే మీకే డేంజర్ అని అంటాడు. ఇక 'గ్రిష' వాళ్ళ డాడీ కూడా 'గ్రిష' షర్ట్ పట్టుకుని బయటికి లాక్కొస్తాడు. 'గ్రిష'ని తిడతాడు. కానీ 'గ్రిష' మాత్రం తన డాడీని పట్టించుకోకుండా కింద నుంచి పైదాకా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 'గ్రిష' వాళ్ళ డాడీకి చాలా కోపం వస్తుంది. ఇతనికి ఎలాగన్నా గానీ గుణపాఠం చెప్పాలి అని అనుకుంటాడు. తర్వాత 'గ్రిష' ఫాదర్ తన ఫీమేల్ ఫ్రెండ్ అయిన అనెస్థీషియా దగ్గరికి వెళ్తాడు. ఈమె వచ్చేసి ఒక టీవీ ప్రొడ్యూసర్. ఈమె 'గ్రిష' ఫాదర్ ని ఒక సెట్ డిజైనర్ దగ్గరికి తీసుకువెళ్తుంది. 'గ్రిష' ఫాదర్ ఆ ప్లేస్ కి వెళ్ళగానే ఆ సెట్ డిజైనర్ ఉరి వేసుకుంటూ ఉంటాడు. నిజానికి అతను నిజంగానే ఉరి వేసుకుంటలేదు. అతను అలా ఉరి వేసుకునే సీన్ ని రికార్డ్ చేయడం కోసం ఒక సెట్ ని డిజైన్ చేస్తూ ఉంటాడు. 'గ్రిష' ఫాదర్ అతని టాలెంట్ ని చూసి ఆశ్చర్యపోతాడు. వెంటనే ఆ సెట్ డిజైనర్ 'గ్రిష' ఫాదర్ ముందే తన బొటనవేలుని కట్ చేసుకుంటాడు. నిజానికి అది కూడా ఒక ట్రిక్. 'గ్రిష' ఫాదర్ సెట్ డిజైనర్ తో అంటాడు, నా కొడుకు మారడానికి ఒక మంచి ఐడియాని ఉంటే చెప్పు అని. ఇంకొక వైపు 'గ్రిష' ఒక అమ్మాయిని తీసుకుని పబ్ లోంచి బయటికి వస్తూ ఉంటాడు. అప్పుడే 'గ్రిష' కార్ ని ఒక లారీ పైన వేసుకుని లారీ వాడు తీసుకు వెళ్ళిపోతూ ఉంటాడు. 'గ్రిష' ఆ లారీ వెనకాల పరిగెడుతూ ఉండగాని వెనక నుంచి ఎవరో 'గ్రిష'కి మత్తు ఇంజెక్షన్ ని షూట్ చేస్తారు. 'గ్రిష' అక్కడికక్కడే కళ్ళు తిరిగి పడిపోతాడు. తర్వాత రోజు మార్నింగ్ 'గ్రిష' కళ్ళు తెరిచి చూడగానే తను ఒక గుర్రాల చావడిలో ఉంటాడు. అప్పుడే ఒక మనిషి 'గ్రిష'ని బయటికి లాగి 'గ్రిష'ని కొడుతూ ఉంటాడు. ఆ మనిషి 'గ్రిష'తో అంటాడు, రాత్రి నేను నీతో నీ గుర్రాన్ని రెడీ చేయమని చెప్పాను. నువ్వెందుకు రెడీ చేయలేదు అని అంటాడు. అప్పుడు 'గ్రిష' అసలు నువ్వు ఎవరు? రాత్రి నేను పబ్ లో ఉన్నాను. నిన్ను కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అని అంటాడు. అప్పుడే ఆ విలేజ్ కి ఓనర్ అయిన డిమిట్రీ అక్కడికి వచ్చి తన కొడుకైన అలెక్సీకి కొడరాని ఇచ్చి 'గ్రిష'ని కొట్టమంటాడు. అలెక్స్ ఆ కొడరాని ఎవడికి ఇస్తాడు. ఇతను ఆ కొరడాతోని చాలా గట్టిగా కొడతాడు. అప్పుడు ఆ విలేజ్ ఓనర్ అంటాడు, నేను లోపలికెళ్ళి తయారయ్యి వచ్చేలోపు నా గుర్రాన్ని నువ్వు రెడీ చేసి ఉంచాలి అని. ఒకవైపు 'గ్రిష'కి మాత్రం అసలు అక్కడ ఏం జరుగుతుందో ఏమీ అర్థం కాదు. ఆ పక్కనే ఆర్డిఎం అని ఒక వ్యక్తి ఉంటాడు. అతను 'గ్రిష'ని లోపలికి తీసుకువెళ్తాడు. అప్పుడు వెంటనే 'గ్రిష' అంటాడు, నేను వెంటనే మా డాడీకి కాల్ చేయాలి. మా డాడీ వచ్చి మీ అందరి పని పడతాడు అని అంటాడు. అప్పుడు ఆర్డిఎం అంటాడు, ఈ కాల్ ఏంటో నాకు తెలియదు. నువ్వైతే ముందుగానే గుర్రాన్ని రెడీ చేయి లేకపోతే మళ్ళా నీకు కొరడా దెబ్బలు పడతాయి అని అంటాడు. 'గ్రిష'కి మాత్రం అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక బయటికి పరిగెట్టుకుంటూ వెళ్తాడు. బయట అందరినీ ఆ లొకేషన్స్ అన్ని చూసిన తర్వాత 'గ్రిష'కి అర్థమవుతుంది. 'గ్రిష' అనుకుంటూ ఉంటాడు, నేను టైం ట్రావెల్ చేసి 18th సెంచరీకి వచ్చేసాను అని. అక్కడి నుంచి 'గ్రిష' పారిపోవడానికి ట్రై చేస్తారు గాని 'గ్రిష'ని అందరూ కలిసి పట్టేసుకుంటారు. తర్వాత 'గ్రిష'ని అందరి ముందు ఉరి తీయడానికి రెడీ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ ప్లేస్ కి ఆ విలేజ్ ఓనర్ కూతురు అగ్లయ్య వస్తుంది. ఈమె తన నాన్నగారి దగ్గరికి వెళ్లి ఈ రోజు నా బర్త్డే, ఈ రోజు ఎవరిని ఉరి తీయకండి అని అంటుంది. తన నాన్న కూడా సరే అని 'గ్రిష'ని వదిలేస్తాడు. అయితే ఆ విలేజ్ లోని జరుగుతుందంతని ఆకాశంలోని ఒక గ్రద్ద ఉంది చూస్తూ ఉంటుంది. నిజానికి అది గ్రద్ద కాదు, ఒక డ్రోన్. ఆ డ్రోన్ ని విలేజ్ బయటనున్న ఒక వ్యక్తి కంట్రోల్ చేస్తూ ఉంటాడు. అంటే ఇది టైం ట్రావెల్ కాదు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. నిజానికి 'గ్రిష' డాడీ 'గ్రిష'కి బుద్ధి చెప్పడానికి 'గ్రిష'ని మంచివాళ్ళగా మార్చడానికి ఆ సెట్ డిజైనర్ కి అలాగే తన ఫ్రెండ్ హెల్ప్ తీసుకుని ఈ సెట్ ని డిజైన్ చేపిస్తారు. చాలా మంది ఆర్టిస్టులు ఇందులో వర్క్ చేస్తూ ఉంటారు. 18th సెంచరీలో ఎలా ఉంటుందో ఆ విధంగాని ఒక పెద్ద సెట్
సెట్ ని నిర్మిస్తారు. అక్కడ చాలా ప్లేసుల్లోని హిడెన్ కెమెరాస్ ని పెడతారు. ఆ విలేజ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఆర్టిస్టే. ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక మైక్రోఫోన్ ఉంటుంది. అలాగే ఒక రిసీవర్ కూడా ఉంటుంది. వీళ్ళందరూ వాటిని యూజ్ చేసుకుని ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ అన్నిటిని పాటిస్తూ నటిస్తూ ఉంటారు. అలాగే ఎప్పుడన్నాని గ్రిషాకి డౌట్ వచ్చిన సమయంలోని అతన్ని పుడుకోపెట్టేలాగా ఒక షూటర్ ని కూడా పెడతారు. గ్రిషాకి డౌట్ వచ్చినప్పుడు ఆ షూటర్ గ్రిషాకి మత్తుమందుని ఇస్తాడు. గ్రిషాని మార్చడానికి గ్రిషా వాళ్ళ డాడీ సెటప్ కి చాలా డబ్బుల్ని ఖర్చు పెడతాడు. ఇంకొక వైపు ఏమో గ్రిషా నేను టైం ట్రావెల్ చేసి చాలా వెనక్కి వచ్చేసాను అని అనుకుంటూ ఉంటాడు. అయితే ఆ విలేజ్ లోని గ్రిషాకి పడుకుంటాకి ఒక మంచి బెడ్ కూడా ఉండదు. నేలపైన పడుకోవాల్సి వచ్చేది. అలాగే అతనికి తినడానికి మంచి ఫుడ్ కూడా ఉండదు. సూర్యుడు ఉదయించడానికి ముందే గ్రిషా నిద్ర లెగవలసి వచ్చేది. బాత్రూమ్ కూడా పొలాల్లోకి వెళ్ళవలసి వచ్చేది. ఎక్కడన్నా డిసిప్లైన్ లో తేడా వస్తేని గట్టిగా దెబ్బలు కూడా తినేవాడు. ఇక ఒక రోజు గ్రిషా నాకేం జరిగింది అని ఆలోచిస్తూ పొలంలో కూర్చుంటూ ఉంటేని ఒకవైపు ఒక అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. గ్రిషా ఈ అమ్మాయి దగ్గరికి వెళ్తాడు. ఆ అమ్మాయి వచ్చేసి అగ్లయ్య. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని గ్రిషా అడిగితేని ఆ అమ్మాయి అంటుంది, నాకు మా డాడీ ఒక ముసలివాడినిచ్చి పెళ్లి చేయబోతున్నాడు. నేను ఇంటిలో పెళ్లి చేసుకోలేను అని చెప్పలేను. ఒకవైపు ఆ ముసలివాడు వచ్చేసి చాలా డబ్బున్నవాడు అని చెప్తుంది. అప్పుడు గ్రిషా అంటాడు, నువ్వు ముసలివాడు అంటున్నావు, అలాగే డబ్బున్నవాడు అంటున్నావు. అతనిని నువ్వు పెళ్లి చేసుకుంటే కొన్ని రోజుల్లోనే అతను చనిపోతాడు. ఆ తర్వాత ఆ ఆస్తి అంతా నీ సొంతం అవుతుంది కదా అని గ్రిషా అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత రోజు గ్రిషా చికెన్ సూప్ ని తయారు చేయడం కోసం చికెన్ ని దొంగతనం చేసుకుని వస్తాడు. గ్రిషాకి ఎన్నో రోజులుగాని నాన్ వెజ్ తినకుండా ఉండటం వలన గ్రిషా నోరంతా చచ్చుపడిపోతుంది. అందుకు అతను చికెన్ ని దొంగతనం చేస్తాడు. గ్రిషా ఫ్రెండ్ నాకు కొద్దిగా సూపు ఉంచు అంటేని గ్రిషా అసలు ఏమాత్రం ఉంచకుండా మొత్తం తాగేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఆ చికెన్ కనిపించకుండా పోయింది అని అక్కడ పనిచేసే వాళ్ళు కొంతమందిని పిలిచి చాలా గట్టిగా కొడుతూ ఉంటాడు. అక్కడికి గ్రిషా తన ఫ్రెండ్ కూడా వస్తాడు. గ్రిషా అంతమంది దెబ్బలు తింటున్నా గానీ అసలు ఏమాత్రం పట్టించుకోడు. తర్వాత నాకేమీ తెలియదు అంటూ అక్కడి నుంచి వచ్చేస్తాడు. తర్వాత గ్రిషా ఒక ప్లేస్ లో నుంచుని ఉంటేని గ్రిషా ఫ్రెండ్ నీ వల్ల నన్ను ఎంత గట్టిగా కొట్టారో చూడు అని దెబ్బల్ని చూపిస్తాడు. ఆ దెబ్బలు కూడా మేకప్పే. అయితే ఇక్కడ కూడా గ్రిషా కొద్దిగా కూడా గిల్ట్ ఫీల్ అవ్వడు. కరెక్ట్ గా అదే సమయంలో గ్రిషా ఒక అమ్మాయి గుర్రం దిగతం చూస్తాడు. అయితే ఆ అమ్మాయి గుర్రం దిగేటప్పుడు ఆ అమ్మాయి ఇన్నర్ వేర్ గ్రిషాకి కనపడుతుంది. అయితే ఆ ఇన్నర్ వేర్ వచ్చేసి లేటెస్ట్ జనరేషన్ కి సంబంధించింది. గ్రిషా అది చూసి ఆశ్చర్యపోతాడు. అదేంటి 18th సెంచరీలోని ఈ అండర్ వేర్ ఎక్కడిది అని గ్రిషా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఒకసారి నీ అండర్ వేర్ ని చూపించు అని ఆ అమ్మాయిని అంటాడు. ఆ అమ్మాయి అసలు నువ్వేం చేస్తున్నావు అంటేని గ్రిషా ఆ అమ్మాయి అండర్ వేర్ చూడడానికి ట్రై చేస్తాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ గ్రిషాని అక్కడి నుంచి కొట్టి తవరేస్తాడు. అయితే ఒకవైపు ఇదంతా చూస్తున్న గ్రిషా వాళ్ళ ఫాదరు ఇంకా ఇదంతా ఆపేయండి అంటాడు. నా కొడుకులో ఇంకా మార్పు రాదు అని అంటూ ఉంటాడు. అప్పుడే వీళ్ళ దగ్గరికి ఒక న్యూస్ వస్తుంది. గ్రిషా లీసాని సారీ అడగడానికి వెళ్ళాడు అని. లీసా అంటే ఆ గుర్రంపై నుంచి దిగిన అమ్మాయి. ఇక వీళ్ళందరికీ ఒక పాజిటివ్ సైన్ కనపడుతుంది. గ్రిషా మారుతున్నారు అని అనుకుంటారు. వెంటనే లీసాకి కాల్ ని ఇస్తారు. గ్రిషా నీ దగ్గరికి వస్తున్నాడు అని. లీసా కూడా కాస్ట్యూమ్ ని వేసుకుని రెడీ అయిపోతుంది. గ్రిషా కూడా లీసా దగ్గరికి వెళ్లి సారీ అని చెప్తాడు. ఇక కొన్ని రోజుల తర్వాత ఆ విలేజ్ లోని ఒక ఫెస్టివల్ జరుగుతుంది. ఇక్కడ ఆ విలేజ్ లో ఉన్న వాళ్ళు అంటూ ఉంటారు, ఈ రోజు రాత్రి ఎవరైతే ఏ అమ్మాయితో స్పెండ్ చేస్తారో ఆ అమ్మాయే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ అని అంటారు. ఈ ఫెస్టివల్ లోని గ్రిషాతో అగ్లయ్యర్ డాన్స్ చేస్తూ నేను ఆ ముసలోని పెళ్లి చేసుకోను, నేను రివర్ లో దూకి చనిపోతాను అని అంటుంది. అయితే డైరెక్టర్స్ ఏమనుకుంటారు అంటే గ్రిషా ఈ సిచ్యువేషన్ లోని ఆ అమ్మాయిని కాపాడుతాడు అని. కానీ గ్రిషా మాత్రం అక్కడే కూర్చుని ఉన్న లీసా దగ్గరికి వచ్చి నేను ఫ్యూచర్ నుంచి వచ్చాను, ఫ్యూచర్ లో టెక్నాలజీ చాలా బాగుంటుంది అని చెప్తూ ఉంటాడు. అప్పుడే గ్రిషా దగ్గరికి తన ఫ్రెండ్ వచ్చి గ్రీషాతో అంటాడు, అగ్లయ్య సూసైడ్ చేసుకుంటాకి ఈ నది దగ్గరికి వెళ్ళింది అని. వెంటనే గ్రీషా ఆ నది దగ్గరికి వెళ్లి అగ్లయ్యని కాపాడేస్తాడు. అగ్లయ్యని ఆ వాటర్ నుంచి బయటికి తీసుకొస్తూ ఉంటే నన్ను ఎందుకు నువ్వు కాపాడావని అగ్లయ్య అంటూ ఉంటుంది. గ్రీషా అగ్లయ్యని తన ఇంటి దగ్గరికి తీసుకువెళ్తాడు. అక్కడ అగ్లయ్య గ్రీషాతోని రొమాంటిక్ గా ప్రవర్తిస్తూ ఉంటుంది గాని గ్రీషా మాత్రం అది ఇగ్నోర్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత గ్రీషా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి లీసా ఎక్కడ ఉంటుంది అని అడుగుతాడు. తన ఫ్రెండ్ కూడా లొకేషన్ చెప్తారు. వెంటనే డైరెక్టర్స్ కూడా లీసాకి కాల్ ని ఇచ్చేస్తారు. తర్వాత గ్రీషా లీసా దగ్గరికి వెళ్లి ఇలాగంటాడు, నువ్వు నాతోని ఫెస్టివల్ దగ్గరికి రా, ఈ రోజు నైట్ ఎవరైతే కలిసి ఉంటారో వాళ్ళే లైఫ్ పార్ట్నర్ అంట కదా, నువ్వు
నువ్వు నాతో పాటు వస్తావా అని అడుగుతాడు. అయితే లీసా మా ఫాదర్ కి హెల్త్ బాలేదు, నేను రాలేను అని అంటుంది. ఇక గ్రీషా కూడా ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఆ తర్వాత రోజు డైరెక్టర్ కూడా లీసా దగ్గరికి వెళ్ళి ఇలాగంటాడు, గ్రీషా నిన్ను ప్రేమిస్తాకి ట్రై చేస్తున్నాడు, నువ్వు కూడా లవ్ ఉన్నట్టు ఒక రోల్ ని ప్లే చెయ్యి అని అంటాడు. ఇక ఆ తర్వాత రోజు నుంచే వీళ్ళిద్దరూ ఎక్కువ టైం ని స్పెండ్ చేస్తూ ఉంటారు, చాలా క్లోజ్ అవుతూ ఉంటారు. గ్రీషా కూడా ప్రేమలో పడిపోతాడు. ఇంకొక వైపు అలెక్సీ అగ్లేయ చాలా కోపంగా ఉంటారు. అలాగే అలెక్సీ వచ్చేసి లీసా రియల్ లైఫ్ బాయ్ ఫ్రెండ్. అయితే ఇతను లీసా ఎక్కువగాని గ్రీసా వెనకాల తిరుగుతుందని చాలా కోపపడుతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూనే ఒక ప్లేస్ లో ఇంటిమేట్ అవుతారు. అయితే వీళ్ళిద్దరిని గ్రీషా లీసా చూసేస్తారు. అయితే లీసా తన బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో ఇంటిమేట్ అయ్యాడు అని హట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత అగ్లేయ అలెక్సీని కంట్రోల్ రూమ్ కి పిలిచి బాగా తిడతారు. మీ ఇద్దరు ఇంకా ఇక్కడ ఉండవలసిన అవసరం లేదు, బయటికి వెళ్ళిపోండి అని అంటారు. ఇంకొక వైపు గ్రీషా లీసాకి ఒక సర్ప్రైజ్ ని ఇస్తాడు. క్యాండిల్ లైట్ డిన్నర్ ని అరేంజ్ చేస్తాడు. తర్వాత లాస్ట్ లో గ్రీషా లీసాతో అంటాడు, నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని. లీసా కూడా దానికి ఒప్పుకుంటుంది. ఇక్కడ వీళ్ళిద్దరూ కిస్ చేసుకుంటారు. కంట్రోల్ రూమ్ లో కూడా అందరూ హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే గ్రీషా లైఫ్ లోని ఫస్ట్ టైం లవ్ అనే ఒక ఎమోషన్ వచ్చింది. ఇంకొక వైపు అగ్లయ్య తనని ఈ ప్రాజెక్ట్ నుంచి తీసేసినందుకు మీడియా ముందుకి వెళ్లి రష్యాలోనే రిచెస్ట్ పర్సన్ అయిన తన సన్నని గ్రీషాని కొంతమంది కిడ్నాప్ చేశారు అని ఒక ప్లేస్ లో పెట్టి చాలా టార్చర్ ని పెడుతున్నారు అని చెప్తుంది. ఒకవైపు రష్యా పోలీసులు కూడా అది తెలుసుకుని చాలా సీరియస్ గా మిషన్ ని మొదలు పెట్టేస్తారు కూడా. ఒకవైపు గ్రీషా ఫాదర్ ఇది చూసి చాలా పానిక్ అయ్యి ఇక ఈ షోని ఆపేద్దాము అని అంటారు. కానీ డైరెక్టర్ అంటాడు, రష్యా పోలీసులు ఈ ప్లేస్ కి రావడానికి ఇంకా చాలా టైం పడుతుంది, ఈలోపే మనం ఈ స్టోరీని ఎండింగ్ సిచ్యువేషన్ కి తీసుకొచ్చేద్దాము అని అంటాడు. దానిలో భాగంగా విలేజ్ లోకి కొంతమంది దుండగుల్ని పంపిస్తారు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఫుడ్ ని ఇచ్చి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అంటేనే వాళ్ళు మాత్రం ఫుడ్ ని తీసుకోకుండా ఆ ఊర్లో ఉన్న అమ్మాయిల్ని తీసుకువెళ్తాము అని అంటారు. ఆ దుండగులు ఆ జనాల్లో ఉన్న ఒక అమ్మాయిని బయటికి లాగి, ఈ అమ్మాయిని మేము తీసుకు వెళ్ళిపోతున్నాము, మీలో ఎవరికన్నా దమ్ము ఉంటే మాతో పోరాడి ఈ అమ్మాయిని మీరు తీసుకువచ్చు అని అంటారు. ఇక ఆ అమ్మాయి తండ్రి ఎదరికి వచ్చి ఆ దుండగుల్లో ఒక దుండగుడితోని పోరాడతాడు. ఈ ఫైటింగ్ చాలా రియలిస్టిక్ గా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళిద్దరూ స్టంట్ మ్యాన్లు కాబట్టి. తర్వాత లీసాని తీసుకువెళ్దామని అనుకుంటారు. లీసాని వాళ్ళలోంచి బయటికి లాగి ఈ అమ్మాయి కోసం ఫైట్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని అంటాడు. గ్రీషా ఫ్రెండ్ నీ ప్రేమ కోసం నీ పిల్లని కాపాడతాకి నువ్వు వెళ్ళు అని అంటాడు. గ్రీషా మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు వెనక నుంచి లీసా గ్రీషాలను కాపాడు అని అరుస్తూ ఉంటుంది. అప్పుడు వెంటనే గ్రీషా ఒక గుర్రం పైన వచ్చి లీసాని ఆ గుర్రం పైన ఎక్కించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. వీళ్ళిద్దరూ వెళ్ళిపోగానే ఆ ప్లేస్ కి పోలీసులు అటాక్ చేస్తారు. ఇక్కడ ఏం జరుగుతుంది అని అందరినీ అడుగుతారు. అయితే డైరెక్టర్స్ అందరూ ఇక్కడ మేము ఒక మూవీని షూట్ చేస్తున్నాం అంటే పోలీసులు అందరూ మూవీ అయితే ఏ ప్రాబ్లం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత గ్రీషా లీసా అలా గుర్రం పైన చాలా దూరం వెళ్ళిన తర్వాత గ్రీషాకి ఒక పెట్రోల్ బంకు కనపడుతుంది. గ్రీషా ఏంటి పెట్రోల్ బంక్ ఉంది అని ఆశ్చర్యపోతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలోని దూరం నుంచి గ్రీషాకి మత్తు మందుని ఇస్తారు. తర్వాత గ్రీషా కళ్ళు తెరిచిన తర్వాత తన డాడీ నువ్వు ఒక 3 నెలలు కోమాలో ఉన్న ఒక చిన్న యాక్సిడెంట్ అవ్వడం ద్వారా అని చెప్తాడు. తర్వాత గ్రీషా ఒక పార్టీకి వెళ్తాడు. అక్కడ అసలు ఏమీ ఎంజాయ్ చేయలేకపోతాడు. తర్వాత తను చేసిన తప్పులన్నిటిని తెలుసుకుంటాడు. గ్రీషా తన లగ్జరీ కార్ ని స్టార్టింగ్ లోని తను గుద్దిచ్చిన పోలీస్ దగ్గరికి వెళ్లి ఆ కార్ ని తనకిచ్చేసి సారీ అని చెప్తాడు. ఒక రోజు గ్రీషా పబ్ లో ఉండగానే గ్రీషా అగ్లేయని చూస్తాడు. ఆమె దగ్గరికి వెళ్లి లీసా ఎక్కడ ఉంది అని అడుగుతాడు. అప్పుడే గ్రీషాకు కూడా అన్ని అర్థమవుతాయి. ఇప్పుడు వరకు నా జీవితంలో జరిగిందంతా తన డాడీ సెటప్ అని. తర్వాత కొంతమంది హెల్ప్ ని తీసుకుని లీసా ఉన్న ప్లేస్ దగ్గరికి వెళ్తాడు. గ్రీషా లీసా దగ్గరికి వెళ్లి నీతో నేనేం చెప్పాను, నువ్వంటే నాకు ఇష్టం, నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాను కదా, అది నేను నిజంగానే చెప్పాను, నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని చాలా ఎమోషనల్ గా అడుగుతాడు. లీసా కూడా గ్రీషాని కిస్ చేసుకుంటుంది. అలాగే వీళ్ళిద్దరూ ఒకటవుతారు. గ్రీషా ఫాదర్ కూడా వీళ్ళిద్దరికి పెళ్లిని చేస్తారు. అలాగే గ్రీషా ఫాదర్ కూడా ఎనస్థీషియాని పెళ్లి చేసుకుంటాడు. తర్వాత గ్రీషా తన ఫాదర్ దగ్గరికి వెళ్లి నాన్న నువ్వు నా జీవితాన్ని మార్చేశావు, నిజమేంటో నాకు చూపించావు, నన్ను ఒక మంచి వాళ్ళగా మార్చావు అని తన ఫాదర్ ని హగ్ చేసుకుంటాడు. ఇక ఈ సీన్ తోని ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఇక్కడ వరకు ఈ వీడియోని చూసిన వాళ్ళు మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకండి. తొందరగా 1,00,000 మంది సబ్స్క్రైబర్ని మీరు కంప్లీట్ చేస్తారు అని కోరుకుంటున్నాను. మరో కొత్త మూవీతో నేను తొందరగానే మీ ముందుకు వస్తాను.